బంగ్లాదేశ్ విద్యార్థుల ఆందోళన రాజకీయ రంగు పులుముకుంది. హింసను ఆపలేక షేక్ హసీనా గద్దె దిగాల్సి వచ్చింది. ఫలితంగా బంగ్లాదేశ్ సైన్యం పాలనలోకి వెళ్ళింది. సైనికాధిపతి జనరల్ వకారుజ్ జమాన్ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. మరి ఈ అల్లకల్లోలానికి కారకులెవరు? నిరసనలకు అరికట్టాల్సిన సైన్యాధిపతే ప్రధానికి అల్టిమేటం ఎందుకిచ్చారు? ఈ ప్రశ్నలకు నెమ్మదిగా సమాధానాలు దొరుకుతున్నాయి. కొన్ని రోజుల నుంచి బంగ్లాలో జరుగుతున్న ఆందోళనలో హింసాత్మక రూపు దాల్చడంతో రాజీనామా చేయాలంటూ సైన్యం హసీనాకు 45 నిమిషాల సమయాన్నిచ్చింది. దీంతో ఆమె పదవి నుంచి దిగిపోయి సోదరి షేక్ రెహానాతో కలిసి దేశాన్ని వీడారు. ఈ పరిణామాలు జరిగిన కాసేపటికే హసీనాకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి మాజీ ప్రధాని ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేస్తూ అధ్యక్షుడు మహమ్మద్ షాహబుద్దీన్ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఇవన్నీ చూస్తుంటే రిజర్వేషన్లపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనను హసీనా ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. బిఎన్పి, దాని మిత్రపక్షమైన జమాతియే ఇస్లామీ వంటి పార్టీలు ఈ ఆందోళన వెనుక ఉన్నట్లు సమాచారం. కాగా వకారుజ్ జమాన్ ఈ ఏడాది జూన్ 23న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్గా నియమితులయ్యారు. అయితే అతడి గురించి హసీనాను భారత్ ఏడాది ముందే హెచ్చరించినట్లు సమాచారం. జమాన్ చైనా అనుకూల వ్యక్తి అని, అతడితో జాగ్రత్తగా వ్యవహరించాలని భారత జాతీయ భద్రతా మండలికి చెందిన కొందరు ఉన్నత స్థాయి అధికారులు హసీనాను అప్రమత్తం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ హసీనా ప్రభుత్వం అతడి నియామకానికే మొగ్గు చూపింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరిలో జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు హసీనా ముందుగా విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మద్దతుదారుల బలవంతం మేరకే అయిష్టంగానే ఆమె బరిలోకి దిగారు. 5వ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు హసీనా. కానీ సైన్యం కుతంత్రాలతో అనూహ్యంగా పదవీచ్యుతురాలు కావడంతో పాటు దేశాన్ని కూడా వీడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎవరి జమాన్ అనే 58 ఏళ్ల వకారుజ్ జమాన్ 4 దశాబ్దాల పాటు మిలిటరీలో ఉన్నారు. డిఫెన్స్ స్టడీలో మాస్టర్స్ పూర్తి చేశారు. గతంలో ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ విభాగంలో ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్గా పనిచేశారు. చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్గా విధులు నిర్వర్తించారు. ఆర్మీని ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషించిన అతడి సేవలను గుర్తించి ఈ ఏడాది జూన్లో 3 ఏళ్ల పదవీ కాలానికి గాను సైన్యాధిపతిగా హసీనా నియమించారు. అయితే బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే హసీనాను గద్దె దింపి పాలనా పగ్గాలు అందుకోవడం గమనార్హం. మరో ఆసక్తికర విషయం ఏంటంటే మాజీ సైన్యాధిపతి ముస్తఫిజుర్ రెహమాన్ కుమార్తెను జమాన్ వివాహం చేసుకున్నారు. షేక్ హసీనాకు ముస్తఫిజుర్ రెహమాన్ వరుసకు మామయ్య అవుతారు. బంగ్లాదేశ్లో ఏకంగా ప్రభుత్వాన్ని మార్చే స్థాయి ఆందోళనలు నిర్వహించింది ఓ 26 ఏళ్ల కుర్రాడు. చిన్న ఆందోళనగా మొదలైన రిజర్వేషన్ల ఉద్యమం ఏకంగా ప్రధాని హసీనా భవితవ్యాన్ని అంధకారం చేసింది. బంగ్లాదేశ్ పతాకాన్ని నుదుటకు చుట్టుకొని తరచూ ఆందోళనలో దిగాడు. మొత్తం ఉద్యమాన్ని సమన్వయం చేశాడు. ఆ యువకుడి పేరే నహీద్ ఇస్లాం. బంగ్లాలో నెలకొన్న అనిశ్చిత నేపథ్యంలో అతడి గురించే చర్చ జరుగుతోంది. అతడి బ్యాక్గ్రౌండ్ విషయానికొస్తే అతడు ఢాకా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విద్యార్థి. ఈ ఏడాది జూలైలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నహీద్ మరికొందరు విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉండటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తొలిసారి అతడు బంగ్లాదేశ్ ప్రజల దృష్టిని అప్పుడే ఆకర్షించాడు. ఆ తర్వాత అదే ఉద్యమం తుఫానుగా మారి ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. ఈ ఘర్షణల్లో 300 మంది విద్యార్థులు మరణించారు. వీరిలో చాలామంది వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వారు ఉన్నారు. కాసేపట్లో నహీద్ ఇతర విద్యార్థి నాయకులు ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్ జమాన్తో భేటీ కానున్నారు. ఈ విద్యార్థుల బృందం సైన్యం లేదా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అంగీకరించడం లేదు. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ చీఫ్ అడ్వైజర్గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. విద్యార్థి ఉద్యమం ఆమోదం లేని ఏ ప్రభుత్వాన్ని అంగీకరించబోమని నహీద్ ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు.